ఏదో ఒక పని మీద మీరు కూడా ఎప్పుడు చూసినా బయట ఉంటున్నారా, ఇంటి బయట మార్కెట్లలో ఉంటున్నారా, లేదా మీ పని మార్కెట్లో ఉండి చేసే పనేనా? సో అయితే మీరు కూడా ఈ చిన్న ఒక్క దువా వలన ఒక 10 లక్షల పుణ్యాలు పెంచుకోవచ్చు, 10 లక్షల పాపాలని తగ్గించుకోవచ్చు. అది ఎట్లాగో తెలుసుకుందాం రండి. వెల్కమ్ టు దీన్ విత్ నాజ్నీన్. నా పేరు నాజ్నీన్. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలిపారని ఉమర్ రదియల్లాహు అన్హు గారు ఉల్లేఖించారు. బజారులో ప్రవేశిస్తూ ఈ దువా చదవాలి. లా ఇలాహ ఇల్లల్లాహు వహదహు లా షరీక లహు లహుల్ ముల్కు వలహుల్ హమ్దు యుహ్యీ వయుమీతు వహువ హయ్యున్ లా యమూతు బియదిహిల్ ఖైర్ వహువ అలా కుల్లి షైఇన్ ఖదీర్. ఎవరు చదువుతారో అల్లాహ్ వారికి 10 లక్షల పుణ్యాల్ని రాస్తారు, అతని 10 లక్షల పాపాలని మన్నిస్తారు, అతని కొరకు స్వర్గంలో ఇల్లు నిర్మిస్తారు. త్రిమిది 3429, ఇబ్నె మాజా పదాలు 2235, దార్మి 2692, హకీం 1976, షేక్ అల్బానీ సహీహుల్ జామి 6231లో హసన్ అన్నారు. 1 మిలియన్ అనగా 10 లక్షల పుణ్యాల త్రాసులో పెట్టబడే విషయాన్ని ఒక్కసారి ఊహించుకోండి. అంతకు మించి పాపాల త్రాసులో నుంచి 1 మిలియన్ పాపాలు తగ్గించడం, చెరిపివేయడం జరుగుతుంది. నిస్సందేహముగా ఇది మీ త్రాసును చాలా బరువుగలదిగా చేస్తుంది. పూర్వ పుణ్యపురుషులలో ఒకరికి పుణ్యం సంపాదించే కాంక్ష ఉండేది. అది ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు. అతను ఏ పని లేకున్నా బజారుకు వెళ్లి ఈ దువా చదివి తిరిగి వచ్చేవారు. ఈ విషయం అతని త్రాసును బరువుగలదిగా చేయాలని అతని కాంక్ష. మొహమ్మద్ బిన్ వాసిత్ రహ్మహుల్లా తెలిపారు, నేను మక్కా నగరానికి వచ్చాను. అక్కడ సోదరులు సలీం బిన్ అబ్దుల్లాను కలిశాను. అతను తన తండ్రితో ఉల్లేఖించారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారని ఇందాక చెప్పిన ఈ హదీసుని తెలిపారు. నేను ఖురాసన్ వచ్చి కుతైబా బిన్ ముస్లింను కలిసి నేను మీ కొరకు ఒక బహుమానం తీసుకువచ్చాను అని చెప్పి ఈ హదీస్ను వివరించాను. ఆ తర్వాత నుండి అతను నా వాహనముపై ఎక్కి బజారుకు వచ్చి నిలబడి ఆ దువా చదివి వెళ్లిపోయేవారు. సునన్ దార్మి 1692లో ఇది తెలుపబడింది.